అందరికీ నమస్కారం అండి. జేఈ అడ్వాన్స్‌కి సంబంధించి ఈ సంవత్సరం ఐఐటీ కాన్పూర్ వారు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఐఐటీ కాన్పూర్ వారు మే 18వ తారీఖున జేఈ అడ్వాన్స్ కండక్ట్ చేస్తామని డేట్ అయితే అనౌన్స్ చేశారు. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ద్వారా ఎవరైతే జేఈ మెయిన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళ నుంచి 2,50,000 మంది జేఈ అడ్వాన్స్కి అయితే క్వాలిఫై అవుతారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23 ఐఐటీల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 17,695 సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనం కానీ చూసుకుంటే జేఈ మెయిన్స్ ద్వారా 1,80,022 మంది స్టూడెంట్స్ ఎపేర్ అయ్యారు. అందులో 48,248 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. వారిలో 40,284 మంది మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయితే 7,964 మంది ఫిమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. అంటే ఇక్కడ మనం చూడండి, గత సంవత్సరము 12,80,000 మంది జేఈ మెయిన్స్ రాస్తే దాని నుంచి 2,50,000 మంది క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా మనకి రాసిన వాళ్ళు చూసుకుంటే, రిజిస్టర్ చేసిన వాళ్ళు చూసుకుంటే 1,86,584 మంది రిజిస్టర్ చేసుకుంటే 1,80,200 మందే ఏపీఆర్ అయ్యారు. వారినిలోని 48,248 మందే క్వాలిఫై అయ్యారు. అంటే చూడండి ఎంత మందికి క్వాలిఫై అయ్యారు అనేది మనం చూస్తే జేఈ అడ్వాన్స్ ఎంత టఫెస్ట్ ఎగ్జామో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ అయితే మనం కంటిన్యూ చేయాలి. మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు జేఈ మెయిన్స్ తర్వాత దీనికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెషన్ జేఈ మెయిన్స్లోనే మనం కంప్లీట్ చేసుకొని క్వాలిఫై అయితే సెకండ్ సెషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా జేఈ అడ్వాన్స్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం కేటగిరీ వైజ్ కూడా చూస్తే లాస్ట్ ఇయర్ ఓపెన్లో 38,701 మంది రిజిస్టర్ చేసుకుంటే 37,578 మంది ఎపియర్ అయ్యారు. 14,083 మంది క్వాలిఫై అయ్యారు. ఓబీసీ ఎన్సీఎల్లో అయితే 68,507 మంది రిజిస్టర్ చేసుకుంటే 66,213 మంది ఎపియర్ అయ్యారు. 9,281 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఎంత కాంపిటీషన్ అది చూడండి ఓబీసీ ఎన్సీఎల్లో. అలాగే ఈడబ్ల్యూఎస్లో అయితే 31,363 మందికి 5,423 మందే క్వాలిఫై అయ్యారు. మరి ఇక్కడ చూసుకుంటుంటే ఓబీసీ ఎన్సీఎల్ హెవీ కాంపిటీషన్ ఉంది, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ ఉంది. ఓపీలో ఎలాగా చెప్పొద్దు, కానీ ఓపీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు తక్కువ ఉండి క్వాలిఫై అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే ఓపెన్ అంటే అందరికీ సంబంధించింది కాబట్టి. ఇది మనము లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే. అంతేకాకుండా ఎస్సీలోకి సంబంధించి 30,370 మంది రిజిస్టర్ చేసుకుంటే 29,432 మంది వాళ్ళు ఎపీర్ అయ్యారు. 13,779 మంది క్వాలిఫై అయ్యారు. ఎస్టీలో సంబంధించి 14,651 మంది రిజిస్టర్ చేసుకోగా 13,869 మంది ఎపీఆర్ అయ్యారు. 5,073 మందే ఇందులో క్వాలిఫై అయ్యారు. మరి ఎలా క్వాలిఫై అవుతారు అన్నది మనం ఒకసారి చూసుకుంటే, మనము కామన్ ర్యాంక్లో చూసుకున్నప్పుడు అంటే ఓపెన్లో మనం చూసుకున్నప్పుడు మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో 10 మార్క్స్ రావాలి. లాస్ట్ ఇయర్ అయితే 10 మార్క్స్ కట్టఫ్గా ఉంది ఈచ్ సబ్జెక్టు. ఒక సబ్జెక్టు 20, ఇంకొక సబ్జెక్టు 30, ఇంకొక సబ్జెక్టు 9 వచ్చిందంటే ఆ క్యాండిడేట్ క్వాలిఫై కాలేనట్టే జేఈ అడ్వాన్స్లో. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టు 10 వచ్చినా సరే క్వాలిఫై కారు. అగ్రిగేట్ మార్క్స్ ఆల్ సబ్జెక్ట్స్లో 109 మార్క్స్ వస్తేనే ఓపెన్లో జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవుతారు ఫర్ అడ్మిషన్ ఆఫ్ ది ఐఐటి. ఓబీసీ ఎన్సీఎల్లో అయితే ఈచ్ సబ్జెక్టు 9 మార్క్స్ రావాలి. అంటే ప్రతి సబ్జెక్టు కూడా 9 రావాలి. అంటే ఒక సబ్జెక్టు 50 వచ్చి, ఒక సబ్జెక్టు 30 వచ్చి, ఒక సబ్జెక్టు 7 వస్తే ఆ క్యాండిడేట్ క్వాలిఫై కాడు. ప్రతి సబ్జెక్టు 9 రావాలి, అగ్రిగేట్ 98 రావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్లో ప్రతి సబ్జెక్టు 9 మార్క్స్ రావాలి, అగ్రిగేట్లో 98 మార్క్స్ రావాలి. ఎస్సీకి వచ్చేటప్పటికి ప్రతి సబ్జెక్టు 5 మార్క్స్ రావాలి, అగ్రిగేట్లో 54 రావాలి. సేమ్ ఎస్టీ కూడా ప్రతి సబ్జెక్టు 5 మార్క్స్ రావాలి, అగ్రిగేట్లో 54 మార్క్స్ రావాలి. ఇలా వచ్చిన క్యాండిడేట్స్నే క్వాలిఫై అవుతారు. పర్సంటేజ్లో చూసుకుంటే ఓపెన్లో 8.68% ప్రతి సబ్జెక్టు రావాలి, అగ్రిగేట్లో 30.34% రావాలి. అంటే ఒక సబ్జెక్ట్లో 5%, ఇంకో సబ్జెక్ట్లో 30%, ఇంకో సబ్జెక్ట్లో 50% వస్తే ఆ క్యాండిడేట్ క్వాలిఫై కాడు. సిమిలర్గా ఓబీసీ ఎన్సీఎల్లో కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా 7.8% రావాలి, అగ్రిగేట్ 27.37% రావాలి. ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్లో
30%, ఇంకో సబ్జెక్ట్లో 50%, మరొక సబ్జెక్ట్లో 5% వస్తే ఆ క్యాండిడేట్ క్వాలిఫై కాడు జేఈ అడ్వాన్స్లో. ఈడబ్ల్యూఎస్సిలో కూడా అంతే, 7.8% ఈచ్ సబ్జెక్ట్లో క్వాలిఫై కావాలి. అగ్రిగేట్ 27.30 రావాలి. ఎస్సీలో 4.34% ఈ సబ్జెక్ట్ రావాలి. అగ్రిగేట్ వచ్చేటప్పటికి 15.17% రావాలి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అయితే మినిమం పర్సంటేజ్ లేదా ఇందాక మాట్లాడుకున్న మినిమం మార్క్స్ అయితే ప్రతి సబ్జెక్ట్లో రావాలి. మనం మరలా క్వాలిఫై అవ్వడానికి అగ్రిగేట్ మార్కు ఎంతైతే ఇచ్చాడో అంత మీట్ అవ్వాలి. ఇంకా మనము మంచి ర్యాంక్ వచ్చి మంచి ఐఐటీలో మనం జాయిన్ కావాలంటే మన పర్సంటేజ్ కానీ లేదా మన స్కోర్ కానీ ఇంకా ఎక్కువే ఉండాలి. అప్పుడే మనల్ని జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయినట్టుగా చూస్తారు. తర్వాత జేఈ ర్యాంక్ ఇస్తారు, జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ ఇస్తారు, ఐఐటీలో కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతాం. ఇది క్వాలిఫైయింగ్ సంబంధించినటువంటి మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్. చాలామంది ఏమనుకుంటారంటే 9 మార్క్సే కదా, ఎంత నేను ఈజీగా క్వాలిఫై అవుతాను. బట్ ఒక సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్లో రావాలి కానీ ప్రతి సబ్జెక్ట్లో అన్నీ వస్తే మనము క్వాలిఫైయింగ్ కాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీకి ప్రిపేర్ అవ్వాలి, మంచిగా స్కోర్ సంపాదించుకోవాలి, మంచి ఐఐటీలో మీరు అడ్మిషన్ పొందాలి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.